వచ్చే రోజు, ఆ ఇంట్లో వాళ్ళు నన్ను కోడలిగా ఒప్పుకునే రోజు చాలా త్వరలోనే రాబోతోందని నాకు నమ్మకం వచ్చేసిందమ్మా. ఏమండి, ఇంత జన్మలో మన మొహం చూడటం మెసేజ్ను పంపించింది మనమే అని తెలిస్తే తప్ప శ్యామ్ నమ్మడు. అది తెలిసేలా చెయ్యాలి అంటే వాళ్ళకి ఈ ఫోన్ గురించి తెలియాలి కదా. నాకెప్పుడు వ్యామోహం లేదు. మనకి కావాలని పుట్టినప్పుడే ఒక బిడ్డ చనిపోయిందని చెప్పారు. అప్పుడున్న పరిస్థితుల్లో అందరిలాగే నేను నమ్మాను. ఆ దేవుడు మనకు ఒక బిడ్డని దూరం చేసిన ఇంకో బిడ్డని మిగించాడు అని చెప్పుకున్నాను. నువ్వులే అలా కాడికి పోతుంటాడు. వెనక్కు పడతావురా మంచం కిందకు పానీగాకే తెల్ల ఏడ అసలు ఆడ అట్ట తిరిగే సాలుగో లేదు వాడికి. మనం ఇదిగోరా ఇటే వస్తున్నాలే మనీ వస్తున్నాలే, నువ్వు కాలు అట్నే ఉంచు. ఏడా నానా నానా వాడే పోతలే. పో ఇప్పుడు వాడి ముందు ఏంది నువ్వు చూసేది? ఏం లేదమ్మా, కమ్మలు పెట్టుకుంటున్నా. అయ్యో కనపడితే లాగి దింపుతాడు. ఏముంది దాంట్లో మీకేమి? వాడు బొక్కలో ఏది పెట్టాలని చూడమా, చూడు మళ్ళీ నీ దగ్గరికి వస్తాను మామా. గడగడ ఎందుకే ఉనికి పోతామా? కూర్చుంటుండు. నీకెందుకురా అంత అగసాట్లు, నోరు మూసుకొని పండుకోక. 10 అవుతుంటే టైము. కింద పట్టు
దిగిపోతాడు కానీ కింద కానీ ఖచ్చిత కొడుకే అరిసి మరీ లేచిండు చూడు తల్లు. అయ్యో వదిలేయలేము మనీ, అది సపోర్ట్ లేదు. ఆడైతే ఈ మాత్రం కూడా పాకేది లేదమ్మా. మంచం కిందకి ఆడికి మళ్ళీ ఓరాయ్ ఎటు పోతుండే వాడు దానికోసం పోయిండా తీసుకొచ్చానా వద్దలే.